My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. అనే సమయంలో తండ్రి, ఒక ప్రత్యేకమైన జంటనైనా, ఒక చక్కటి తల్లిదండ్రుల గురించి మేము మాట్లాడుకుంటుండగా, అయ్యా తండ్రి, వింటున్న ప్రతి బిడ్డ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు అయితేనైనా తన వారి బిడ్డల్ని ఎలా పెంచాలో జ్ఞానంను దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన జంట గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. వారెవరంటే ఎలిజబెత్ అండ్ జకరియా. మరి వాళ్ళు ఎవరు అంటే, బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. ఒక శ్రేష్టమైన జంట అని నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ వారి గురించి మాట్లాడుతున్న సత్యాలు చాలా గొప్పవండి. లుకాసు వార్త 1వ అధ్యాయంలో 80 వచనాలు ఉన్నాయి. ఆ మొదటి అధ్యాయంలో మొత్తం కూడా వారి గురించే రాయబడింది. ఆల్మోస్ట్ మొత్తం కూడా మరి వారి గురించే, ఆ జంట గురించే, మరి ఆ భార్య భర్తల గురించే, అలాగే తన కుమారుడి గురించి, అఫ్కోర్స్ మధ్యలో మేరీ అమ్మ గురించి కూడా మరి లిఖించబడిన వచనాలు మొత్తం 80 వచనాలండి. మరి ఆ 80 వచనాల్లోకి వెళ్ళి క్లుప్తంగా మనం ధ్యానిస్తూ మరి భార్య భర్తలు అంటే ఎలా ఉండాలో మనము నేర్చుకుందాం. అలాగే తల్లిదండ్రులుగా ఎలా మనం పిల్లల్ని పెంచాలనేది కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా లుకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి, యూదా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. ఎవరండినా? జకరియా అనే ఒక యాజకుడు అంట. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, జాగ్రత్తగా ఉండండి, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చూడండి, ఇక్కడ 5వ వచనం, 6వ వచనం, 7వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు వారెవరు అనేది క్లుప్తంగా రాయబడింది. ఏంటంటే, యూదా దేశపు రాజుకి సంబంధించిన వారంట. అంటే యూదా దేశానికి సంబంధించిన వారు. వీరు ఎక్కడున్నారంటే యూదాలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, మొదటిగా ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడు. జకరియా యొక్క యాజకుడు. మరి యాజకుడు అంటే మరి మందిరంలో మరి ఆయన ప్రధాన యాజకుడి స్థానంలోనే ఉండొచ్చండి. అయితే అతను ప్రతిరోజు అర్పణలు చెల్లించాల్సిన వాడుగా, అంటే ధూపము అర్పించవలసిన డ్యూటీ చేసేవాడిగా ఉన్నాడండి. మరి అలా యాజకుడిగా ఆయన పని చేస్తున్నాడు. అతని భార్య కూడా అహరోను వంశస్థురాలంట. మరి అది కూడా మరి ఆమె కూడా, అంటే అది కూడా గొప్ప ధన్యత కలిగిన భాగ్యం అనమాట ఆమెకి. ఏంటి అంటే అహరోను వంశస్థురాలని మరి బైబిల్ చెప్తుంది. అయితే మరి వాళ్ళ వంశం ఆ రీతిగా ఉంటే, వారు చేస్తున్న వృత్తి అలాంటిదైతే, మరి వీళ్ళ గురించి మరి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, వీరంట ధర్మశాస్త్రం యొక్క న్యాయ విధుల ప్రకారంగా చొప్పున వీరు నిరపరాధులుగా ఉన్నారంటే యథార్థవంతులుగా ఉన్నారు. దేవుని దృష్టికి కూడా నీతిమంతులై ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కటి మాటలు అంటే, వీరు ఆజ్ఞల చొప్పున నడుచుకుని వారు నీతిమంతులై ఉన్నారంట. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మాత్రమే కాదు, దేవుని దృష్టికి కూడా యోగ్యులైన వారిగా మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది. సో ఎంతో గొప్ప ధన్యత కలిగిన వారు. అంత మాత్రమే కాదు, వారికి మరి పిల్లలు
లేరు, కానీ వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారంటే చిన్న వయస్సు నుండే భయభక్తులతో పెరిగిన వారు, భక్తిగా ఉన్నవారు. అతనైతే యాజకుడు, ఈమె కూడా మరి యాజక ధర్మానికి సంబంధించిన స్త్రీ అయి ఉంది. మరి వారు యథార్థంగా ఉన్నారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. చూడండి, మరి ఏ పాపం చేశాము, ఏ శాపం చేశాము, ఎందుకు గొడ్రాలుతనం వచ్చింది అని మనం కొంతమంది గురించి అంటాం. కానీ ఇక్కడ గొడ్రాలుతనానికి వెనకాల కారణం ఏమీ లేదండి. వాళ్ళు నీతిమంతులే, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. కానీ ఇక్కడ ఆలస్యమైనది కారణం ఏదైనానో వీరికి పిల్లలు లేరు. మరి ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి యథార్థమైన నీతి కలిగిన బ్రతుకుతూ ముసలివారిగా ఉన్నప్పుడు ఒకరోజు మరి యాజకుడైన జకరియా తన పని నిమిత్తము మరి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మరి తన ధూపం అర్పిస్తున్న సమయంలో అంట దేవుని దూత దర్శనం ఇచ్చాడంట. ఆ సమయంలో బయట మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడికి అర్పిస్తున్న సమయంలో ప్రతిరోజు 2 సార్లు ఆ ధూప నైవేద్యాలు అర్పించాలండి ఆ కాలంలో పాత నిబంధన ప్రకారంగా. సో ఆయన తన పని ప్రకారంగా, తన బాధ్యత ప్రకారంగా చేస్తున్నప్పుడు బయట ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు, బయట ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అతను లోపలికి వెళ్ళి ఆ ఇన్సెన్స్ని అంటే ఆ ధూపాన్ని మరి అర్పించడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో మరి ఒక దూత తనకి ప్రత్యక్షమై, అంటే నేను ఇంకా అర్థమయ్యే రీతిగా చెప్తున్నానండి ఒక్కొక్క ఈ సందర్భాన్ని అంతటిని. అయితే అక్కడ దేవాది దేవుడు మరి దూతని పంపించి జకర్యాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. జకర్యా, నీ ప్రార్థనలు ఆలకించబడి ఉన్నాయి. చూడండి ఎంత చక్కటి మాట అండి. నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎలిజబెత్ మరి గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నును. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువులైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లలకు తట్టును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయతపడుతున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మను శక్తియు కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరని అనేను. చూడండి ఎంత చక్కటి మాటలు, వాగ్దాన పూర్వకంగా ఇదిగో అని ప్రవచనాత్మకంగా వెంటనే జరగబోవాల్సిన సంఘటనని మరి అక్కడ దూత వచ్చి చెప్తున్నాడు. ఇదిగో దేవాది దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు కాబట్టి నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాడు. అతనికి యోహాన్ అని పేరు పెట్టండి. అతడు మరి కడుపులో ఉన్నప్పుడనే మరి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై మరి ఇది ఎంతో మందికి దీవెనకరంగా, అతని జన్మ ఎంతో మందికి ఆనందాన్ని తీసుకొచ్చేది, ప్రభువుకే మరి మార్గము సరళం చేసేవాడిగా అని ఏషియా గ్రంథంలో మరి చెప్పినట్టుగా, మరి ప్రవక్తలు ప్రవచించినట్టుగా మార్గములు సరళము చేసేవాడు, మార్గాల్ని మరి త్రోవల్ని చక్కపరిచేవాడిగా మరి యోహాను పుట్టబోతున్నాడని ఇక్కడ శుభవర్తమానము మరి గాబ్రియేల్ దూత వచ్చి చెప్పిందండి. అయితే అక్కడ జకర్యా ఆ మాట నమ్మలేదు సరిగదా, అంటే నమ్మలేదు కాదు, మరి తనకున్న ఆ భయములో ఆలోచనలో ఏమన్నాడు, అయ్యా ఇది ఎలా జరుగుతుంది నాకు, ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ ఇది నేను ముసలివాడిని, నా భార్య ముసలామ అయిపోయింది, ఎక్కడ ఎలా జరుగుతుంది ఇది అని చెప్పేసి సందేశిస్తుంటగా వెంటనే గాబ్రియేల్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు ఈ క్షణం నుండే మూగవాడి అయిపోతావు అని చెప్పేసి అక్కడ మరి అది శిక్షణ, శాపమా, శపించడమా నాకు తెలియదండి, ఎందుకో తెలీదు. మరి దేవాది దేవుడు అనుమతించాడు. కొన్ని రోజులు జకర్యా మౌనంగా ఉండడం, దాన్ని నేను శాపంగా తీసుకోనండి, అది ఒక మరి కార్యం అని నేను నమ్ముతున్నాను. సరే ఏదేమైనా నా తర్వాత మరి తను ఆలస్యం చేస్తున్నాడు, ఏమైపోయిందని అందరూ బయట వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఈ లోపల బయటకు వస్తాడు. కొంచెం మరి ఆయనకి కొంచెం ఒకలాగా తను ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మరి మేబీ దర్శనం కలిగింది కాబట్టి దేవ దర్శనం చూసాడేమో, అందుకే కొంచెం కలవరంగా ఉన్నాడు అనుకున్నారు. ఆ తర్వాత తన డ్యూటీ అయిపోయి మరి తన భార్య దగ్గరికి తను వెళ్ళినప్పుడు మరి తను ఎలిజబెత్ అమ్మ మరి గర్భము ధరించి ఆ తర్వాత చక్కటి కుమారుని యోహాను గారిని కనిందండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి గాబ్రియేల్ దూత చెప్పిన మరుక్షణమే వెంటనే మరి చెప్తాడు. గాబ్రియేల్ కూడా అంటాడు, నువ్వు ఎవరి మాటని కాదంటున్నావు తెలుసా, ఇదిగో నేను దేవుడి ఎదటనే తండ్రి దేవుని ఎదట నిలబడే
గాబ్రియల్ దూతను నేను నా మాటని నువ్వు కాదంటావా అని కోపంగా మరి మౌనంగా ఉండే ఆ శిక్షణ ఇచ్చిందా లేకపోతే ఎందుకు ఇచ్చాడు అనేది మనకి తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఏంటంటే ఒక శిక్ష లాగా మరి జకర్యాకి అనుమతించబడడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇంకొక మాట అండి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ఉంటాడంటే అక్కడ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఆయన నిజంగా యథార్థవంతుడై ఉన్నాడు. దేవాది దేవుడు ఆ గాబ్రియల్ దూత ద్వారా వచ్చినప్పుడు మరి ఆయన తను నమ్మలేకపోయాడు కాబట్టి మరి అందుకోసమే శిక్ష ఇచ్చాడో మనకు తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఇతను మాత్రం మంచి సాక్ష్యం అండి, తల్లిదండ్రులకి మంచి సాక్ష్యము కలిగి ఉన్నది. ఆ తర్వాత చూస్తే వెంటనే మరి అక్కడ తర్వాత వచనాల్లో చూసినప్పుడు మరి మేరీని కూడా అదే సమయంలో అంటే కొన్ని నెలల తర్వాత అంటే అక్కడ బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా ఈమెతో వెంటనే గర్భవతి అయిపోయింది. ఆ తర్వాత మేరీ దగ్గరికి కూడా అదే గాబ్రియల్ దూత గారు వచ్చి మరి అయ్యా అమ్మ మరి నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, నువ్వు తొందరగా పరిశుద్ధాత్మ వలన కుమారుని కంటావని చెప్పేసి ఆ సందర్భం అంతా కూడా మన తర్వాత వచనాల్లో చూడొచ్చండి. అప్పుడు మేరియమ్మ కూడా ఒక మాట అంటది, అయ్యా ఎలా జరుగును, నేనైతే మరి భర్తని ఎరిగిన దానిని కాదు, నాకు పెళ్ళే కాలేదు కదా, మరి ఎలా అన్నప్పుడు పరిశుద్ధాత్మ బలన నువ్వు గర్భము ధరిస్తావన్నప్పుడు నీ చిత్తమే, నువ్వు చెప్పినట్టుగానే నాకు జరుగును కాక అని ఇక్కడ మేరీ లోబడుతుందండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఇక్కడ ఒక సందర్భం అండి ఏంటంటే ఎలిజబెత్ గారు అలాగే మేరీ అమ్మ గారు మరి బంధువులై ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అయితే అక్కడ ఒక సూచన అంటే ఎలా జరుగునయ్యా అంటే పరిశుద్ధాత్మ వలన జరుగును, అలాగే నువ్వు ఆ దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదు. చూడు మరి నీ బంధువు అయిన మరి ఎలిజబెత్ అమ్మ కూడా మరి ఇప్పుడు 6వ నెల గర్భవతిగా ఉంది అని చెప్పేసి ఒక సూచనగా అంటే ఆల్రెడీ జరిగిన కార్యాన్ని మరి మేరీకి చెప్పడం అనేది జరిగింది. అవును కదా అని చెప్పేసి అప్పుడు మేరీ జస్ట్ విని వదిలేయలేదు. కానీ ఎందుకో తెలియదు మరి దేవుడు ప్రేరేపించాడు, అప్పుడు గాబ్రియల్ దూత చెప్పిందో తెలియదు. కానీ మేరీ కూడా వెంటనే గర్భము ధరించినదై వెంటనే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట అండి. హల్లెలూయా. ఈ మేరీ అమ్మ ఉంది నజరేతులో, అలాగే ఎలిజబెత్ అమ్మ ఉంది యూదాలో. మరి వీరిద్దరి మధ్యలో దూరం ఇంచుమించు 150 కిలోమీటర్లు ఉండొచ్చండి. అంటే ఒక 2-3 గంటల వాహన ప్రయాణం అయి ఉండొచ్చు. మేరీ అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఎప్పుడైతే మేరీ ఎలిజబెత్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారో వెంటనే మరి ఈ ఎలిజబెత్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన మరి ఆ యోహాను గారు మరి గంతులు వేయడము వల్ల వెంటనే ఆ ఎలిజబెత్ అమ్మ కూడా ఆత్మ చేత అభిషేకించబడి వెంటనే ఆ మేరీతో మాట్లాడుతున్న మాటలండి చాలా చక్కటి మాటలుంటాయి. ఇదిగో నేను ఏ పాటి దానను నా దగ్గరికి నా ప్రభు యొక్క తల్లి రానేలా అని చెప్పేసి మరి ధన్యత కలిగిన మాటలు ఎలిజబెత్ అమ్మ పలకడం. ఆ తర్వాత నాకు ఇంత గొప్ప ధన్యత కలిగినందుకు నేను ఎంత ధన్యురాలిని అని చెప్పడం అనేది ఉంటుంది. అప్పుడు మేరీ అమ్మ కూడా తర్వాత వచనాల్లో చక్కగా తనని తను మరి తన గురించి తను ప్రవచించుకుంటుంది. నన్నందరూ ధన్యులు అంటారు. నిజంగా ఎవరినైనా ఎంతటి వారినైనా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని తను కూడా ఒక పాట పాడుకుంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మరి 3 నెలల పాటుగా అంటే 6 నెలల మేరీ అమ్మ వెళ్తే మరి 3 నెలల పాటుగా మరి అక్కడ ఎలిజబెత్ అమ్మ దగ్గర ఆమె ఉండి ఆ తర్వాత మరి ఆ యోహాను గారు పుట్టక ముందుగానే మరి ఆమె తిరిగి వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే మరి ఇంచుమించు మరి ఇంకో కొన్ని రోజులకి మరి ఆ యోహాను గారు పుడతారన్నప్పుడు మేరీ అమ్మ అక్క నుండి రావడం అనేది జరిగింది. అయితే ఈ 3 నెలల పాటు ఎలిజబెత్ మేరీ అలాగే మరి ఆ గర్భంలో ఉన్న అటు యోహాను గారు ఇటు యేసు ప్రభు వారు యూదాలో కలిసి ఉండడం అనేది జరిగింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఒకే రోజు వాళ్ళు కలుసుకున్నప్పుడే అంత అభిషేకమైన మాటలు అంత గొప్ప ధన్యత కలిగిన అనుభవం వారు పొందుకుంటే అటు ఎలిజబెత్ అమ్మ మరి తర్వాత ఆ 3 నెలలు ఎలాంటి ధన్యత కలిగిన దర్శనాలు మాటలు మరి వారు అనుభవించారో మనకు తెలియదండి. ఏదేమైనా కానీ అప్పుడు వారు గర్భంలో ఉన్నప్పుడు కలుసుకున్న వీరు తర్వాత మరి యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు అయిన తర్వాత యోహాను గారు బాప్తిజం ఇస్తున్న సమయంలో వారు మరలా ఒకరు చూసుకోవడం అనేది జరిగింది. అది నిజంగా ఎంత గొప్ప ఎడబాటు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా కానీ దేవాది దేవుడు మరి ఎందుకు జకరయ్య మౌనపరిచాడో తెలియదు. కానీ ఇక్కడ కూడా ఒక గొప్ప సాక్ష్యం చూద్దామండి. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా జకరయ్య ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు మనకి ఇలా జరిగింది, మరి అదే గాబ్రియల్ దూత ఇలా కనిపించాడు, ఇలా మనకి మరి బిడ్డని ఇవ్వబోతున్నాడని ఖచ్చితంగా మరి ఆ ఎలిజబెత్ అమ్మకి చెప్పడం అనేది జరిగి ఉంటాడు. అలాగే పేరు కూడా అండి మరి ఎలిజబెత్కి దేవుడు దర్శనం ఇచ్చినట్టుగా అక్కడ బైబిల్ లేదు. కానీ అక్కడ ఏంటంటే జకరయ్య ఖచ్చితంగా మరి అన్ని విషయాలు మరి తనకి బోధించడం అనేది జరిగింది. ఎలా బోధించాడు
అని అంటే అది కూడా మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే అదే లూకాసు వార్త 1:40-41 వాళ్ళకి ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు మరి చేత నింపబడిన ఎలిజబెత్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే తర్వాత 3 నెలల తర్వాత తను వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే మరి ఆ కాలము సంపూర్ణమైన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత మరి ఎలిజబెత్ గారికి బాబు పుట్టడం అనేది జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా కూడా మరి 8వ దినమున మరి సర్కంసెషన్ చేస్తారు కదండి, సున్నతి చేయాల్సిన దినమున 8వ దినమున పేరు పెట్టాలి అన్నప్పుడు ఏం పేరు పెడదాము అని ఆ తల్లిని అడుగుతుంటుండగా యోహాన్ అని పేరు పెట్టడం అనేది చేద్దాము అంటుంది. ఆ తర్వాత జకరియా ఏంటి యోహాన్ ఎందుకు అని చెప్పేసి మరి జకరియా ఏం పేరు చెప్తావు నువ్వు అని చెప్పేసి అతను మాట్లాడలేడు కదండి. మరి కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి సైగలు చేసినప్పుడు అతను ఆయన సైగలు చేసి ఏం చెప్తాడో అని అనుకున్నప్పుడు సైగలు చేసి ఒక పలక తీసుకురా అన్నప్పుడు ఆ పలక మీద యోహాను అని రాయడం అనేది జరిగిందంట. అందరూ ఆశ్చర్యపడిపోతారంట, ఇదేంటి యోహాన్ అనే పేరు ఎందుకు అని. కానీ దేవాది దేవుడు వెంటనే ఆయన ఎప్పుడైతే ఆ ప్రవచనాత్మకమైన ఆ పేరుని గుర్తు చేసుకొని గాబ్రియెల్ చెప్పిన ఆ పేరుని తను రాయడం అనేది జరిగిందో వెంటనే తన నోరు తెరవబడి ప్రవచించడం ఆరంభించాడు. హల్లెలూయా. అది 1వ అధ్యాయం 67 నుండి 75 వచనాల వరకు యేసు ప్రభువు గురించి ప్రవచించడం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత 76 నుండి 79 వరకు యోహానుని దీవించడం అనేది చెప్తా ఉంటాడు. ఆ తర్వాత చూస్తే సమయం ఉంటే ముందుకు సాగుదామండి. తర్వాత 77వ వచనాల్లో చూస్తే చక్కటి జ్ఞానము కలిగిన వాడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత 80వ వచనం చూసినప్పుడు ఆ బాలుడు తన ఆత్మలో వర్ధిల్లుతూ మరి ఎంతో పవిత్రంగా బ్రతుకుతూ మరి దేవుని కోసము దేవుని సమయం కోసము ఎదురు చూస్తున్నట్టుగా మరి అక్కడ వచనాల్లో రాయబడిందండి. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఈ ముగింపులో నేను చెప్పాలనుకోండి, ఇప్పటి వరకు జరిగిన దాని అంతా ఒక కథలాగా నేను చెప్పి ఉన్నాను. అయితే ఇక్కడ ఎలిజబెత్ కానీ జకరియా కానీ ఆ కుమారుణ్ణి ఎలా పెంచి ఉన్నారని చూస్తే నిజమే, పుట్టిన తర్వాత నిజమే యోహాను అని పేరు పెట్టడానికి కారణం గాబ్రియెల్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి. అయితే నేను అనుకుంటున్నా అదే పలక మీద రాగానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. మరి మూగవాడైనా సరే మరి మొత్తం ఎలిజబెత్కి మరి చెప్పడం అనేది జరిగి ఉంటుంది కాబట్టి అంటే ఈయనకి ఎప్పుడు మాట వస్తుందో తెలియదు కదండి. నిజం చెప్పాలంటే జకరియా ఊహించలేదు తను ఆ దినమున ఆ సున్నతి దినమున కుమారుడి సున్నతి దినమున తన నోరు తెరవబడుతుంది అన్న విషయం మరి తనకి తెలియదు. కానీ నాకు తెలిసి ముందుగానే మరి ఆ పలక మీద ఇక్కడ ఇలా రాశాడో యోహాను అలాగే ఆమెకు కూడా రాసి చెప్పడం, ఎలా దేవుడు దర్శించాడు, మనం ఇలా పెంచాలి, నజరీతు అయి ఉండాలి, అలాగే మరి దేవాది దేవుడు నామంలో ఏది కూడా మరి తాగకూడదు, ద్రాక్షారసం కానీ మరి ఏది కూడా ముట్టకూడదు, తను తినాల్సిన ఆహారాన్ని కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి గాబ్రియెల్ దూత. సో ఆ రకంగానే పెంచుదామని కూడా మరి ఆ పలక మీద రాసి చెప్పాడేమో, యోహాన్ అనే పేరు పెట్టాలని కూడా చెప్పి ఉంటాడేమో. అందుకోసమే మరి ఏ పేరు పెడదామని ఆ తల్లిని అడిగినప్పుడు యోహాన్ అని చెప్పడం, ఆ తర్వాత జకరియని అడిగినప్పుడు కూడా మరి రాయసిన మరుక్షణమే మరి ఆయనలో ఉన్న ఆ మూగ ఆత్మ అనేది అంటే తొలగించడం అనేది జరిగింది. ఆయన నోరు తెరిచి గొప్ప గొప్ప మాటలు నిజంగా ఆ రోజే థ్యాంక్ యూ ప్రభు అని చెప్పేసి గాబ్రియెల్కి చెప్పేసి మరి దేవుణ్ణి స్తుతించుకుంటూ రావాల్సిన వాడే. కానీ ఆలస్యమైన దేవుణ్ణి మరి ఆ 9 నెలలు తను పడ్డ వేదన కాదు, బాధ కాదు, కానీ తను ఏ రకంగా మరి దేవునితో గడిపి ఉంటాడో మనకి తెలియదు. కానీ దేవాది దేవుడి మాటకి లోబడ్డాడు. ఎలిజబెత్ కూడా లోబడింది, ఆనందించారు, మేరీని కూడా అత్తుకున్నారు. మేరీతో కూడా మంచి చక్కటి మరి చూడండి మరి మేరీ కూడా చెప్పు ఉంటుంది కదా, అయ్యా అమ్మ నేను కూడా ఇప్పుడు గర్భము ధరించున్నాను, నాలో కూడా దేవుడు మరి పరిశుద్ధ అని చెప్పేసి. అంటే ఈ ఎలిజబెత్ జకరియా అయితేనే ఆ మేరీని అర్థం చేసుకోగలుగుతారండి, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఒక అద్భుతం జరిగింది, ఇక్కడ మేరీకి ఒక అద్భుతం జరుగుతుంది. ఇది లోకానికి అర్థం కాని అద్భుతం జరుగుతున్నాయి కాబట్టి వారు మాత్రమే అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ కొన్ని నెలల పాటు వాళ్ళు కలిసి ఉండడం అనేది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉంది. అప్పుడు ఎలిజబెత్ని బట్టి మేరీని బట్టి ఎలిజబెత్ మాత్రమే కాదు జకరియా కూడా మేరీని అక్కడ మరి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నిజంగా దేవుడికి తెలుసు కదండి, ఏ కష్టం వచ్చినా, ఏ సమయం వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఎవరు ఏమనకపోయినా దేవాది దేవుడు తన దూతల్ని తన మనుషులని మనకు పెడతా ఉంటాడు. కొన్నిసార్లు ఎవరు లేకపోయినా సరే తనే తోడుగా ఉండి నిలబడతాడని దానికి కూడా అక్కడ మరి ఆ కుటుంబమే సాదృశ్యం అయిపోయింది. ఆ కుటుంబం నిజంగా మేరీని హత్తుకోవడం కూడా చాలా ప్రాముఖ్యము అని అది కూడా ధన్యత కలిగిన కుటుంబం అండి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే 67వ వచనం నుండి 75వ వచనం వరకు క్లుప్తంగా చదివి ధ్యానిద్దామండి. అక్కడ ఏమని ఉంటాయంటే అక్కడ జకరియా గారు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడు. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన యాజకుడు ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను.
తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కనికరించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయములై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఈయన ఒక యాజకుడై ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుండి ఆయన వృద్ధుడైనను ధ్యానించిన వాడు, నమ్మకంగా బ్రతికిన వాడు, దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్న ఈ వ్యక్తి ప్రవచిస్తూ మరి నిజమే 3 నెలలు మేరీ కూడా అక్కడే ఉండడం వల్ల ఆయన పొందుకున్న ధన్యత ఎంతో, ఆయన పొందుకున్న అభిషేకం. ఎలిజబెతే అంత ధన్యత పొందుకుంటే నిజంగా మరి నాకు తెలిసి జకరియా కూడా ఎన్నో అద్భుతాలు, ఎంతో ధైర్యము మరి మూగవాడిగా ఉన్నా కూడా పొందుకున్నాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షకుడిని మరి ఆ తల్లి గర్భంలోకి వెళ్ళి చూసి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 అద్భుతాలు అంటే 2 అద్భుతాలు ఆయన ముందర కనిపిస్తున్నాయి. మరి కనిపించని దేవుడు, దేవునికి మార్గం చేసే దేవుడు, దేవునికే మార్గాన్ని సరళం చేసే మరి తన కుమారుడు పుట్టబోతున్నాడు, దేవాది దేవుడు పుట్టబోతున్నాడు. ఆ ఇంట్లో ఆ సంబరాలు, ఆ సంతోషం, ఆ ఆనందం ఏమోనండి, నాకు అర్థం కావట్లేదు. నిజమే కదండి, మనం కూడా ఈ రీతిగా ఉండాలా. మన జీవితంలో క్రీస్తు పుట్టాడంటే, మన జీవితంలో ఒక రక్షణ కలిగినది అంటే, మన కుటుంబాల్లో ఒకరు రక్షించబడ్డారంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో నిజంగా దేవునికి మహిమ కలుగాక. చాలామంది అంటారు, నా కుటుంబంలో అందరం రక్షణ పొందుకున్నామంటే అది ఎంతో చక్కటి శుభవర్తమానం అండి. అది ఎంతో ఆనందం కలిగించే విషయం. ఒక్కరు ప్రార్థన చేస్తే ఇతరులు కూడా ప్రార్థనలో ఉంటారు. అందరూ కలిసి ఏక మనసుతో కుటుంబ ప్రార్థన చేసుకుంటే అది ఎంత దీవెనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా మీ కుటుంబాలలో ఉండాలండి. అది ఎంతో సంతోషకరమైనది. ఎందుకంటే ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి మీద వాలితే ఆ వాలిన పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకంతో నింపి ఇతరులని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే అందరము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే. అంటే ఆ టైంలో అందరము పరిశుద్ధాత్మ చేత నింపబడవచ్చు. ఆ టైంలో ఒక్కరు నింపబడి ప్రవచనాలు రావచ్చు. ఇలా ఎన్నో అద్భుతాలు మనం చూడొచ్చు. నిజం చెప్పాలంటే నిజంగా పరిశుద్ధాత్మ చేత మనము కూడా నింపబడితే, ఇక్కడ ఎలిజబెత్ నింపబడలేదు కానీ ఎలిజబెత్ లోపల ఉన్న యోహాను గారు పరిశుద్ధాత్మ చేత నింపబడితే తను కూడా ఆత్మపూర్ణురాలైపోయింది. అలాగే మనము మనకి ఏముందో అనేది తర్వాత విషయం, కానీ మనము యేసును అంగీకరించిన మరుక్షణం మనం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే. ఆయన చేత ప్రతిరోజు మనం నింపబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తూ మనలో ఉన్నాడు కాబట్టి మన జీవిత విధానము మనం ఇతరులకి సాక్షార్థకరంగా మార్చబడాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని చూడంగానే ఇదిగో వీరు ఆత్మపూర్ణులు, ఇదిగో వీళ్ళు పరిశుద్ధులు, వీరిలో ఏదో తెలియని ఆనందం ఉన్నది అని చెప్పేసి గ్రహించే జీవితం మనం జీవించాలండి. అలాంటి సాక్షార్థకరమైన జీవితానికి సాక్షులే ఈ జంట అని నేను నమ్ముతున్నాను. అలా ప్రతి జంట ఉండునుగాక. చూడండి, వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి, ఆ నీతిమంతులు కాబట్టి, వాళ్ళు వృద్ధులైనను ఆలస్యమైనను నువ్వు ఎలా ఉన్నావు? మరి నీకు జీవితంలో ఆ దీవెన రాలేదని దేవుని విడిచిపెట్టుకుంటున్నావా? నీతిమంతుడిగా బ్రతికిన నువ్వు దేవుడు నాకు ఏం చేశాడని మరి పాత రోత జీవితానికి వెళ్ళిపోతున్నావా? పిల్లలు పుట్టలేదనో లేకపోతే ఇంకేదో జరగలేదని చెప్పేసి ఇష్టానుసారమైన బ్రతుకుతున్నావా? వీరు మాత్రం పిల్లలున్నను లేకపోయినను వారు ఎక్కడి నుండి వచ్చారో వారికి తెలుసు కాబట్టి యథార్థమైన వంతులుగా దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతుకుతూ బిడ్డని కూడా ఎలా పెంచాలో కూడా ఆ జ్ఞానం కలిగి ఆ రీతిగానే పెంచారు. అందుకే మరి తర్వాత చూస్తే ఆ ప్రవచనం తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, తన కుమారుడు పుట్టాడు కదండి. అక్కడ ఎవరి గురించి మొదటిగా మాట్లాడాలి? లెక్క ప్రకారంగా యోహాను గురించి మాట్లాడాలి. కానీ యోహాను గురించి మాట్లాడడానికి అంటే ముందుగా తను 3 నెలల పాటు మరి మేరీ అమ్మ వారి ఇంట్లో ఉంది కాబట్టి, ఆ రక్షకుడు గురించి అనుభవం పొందుకున్నాడు కాబట్టి, సత్యం తెలుసుకున్నాడు కాబట్టి, ఇదిగో అని చెప్పేసి ప్రవచనమే కావచ్చు, అది అనుభవపూర్వకమైన మాటలే కావచ్చు, విన్న నిజాలే కావచ్చు, ప్రవచిస్తున్నాడండి. యేసు ప్రభు రాకడ గురించి, అంటే యేసు ప్రభు మొదటి రాకడ గురించి. యేసు ప్రభు పుట్టేసినాడు కదా, మరి కడుపులో పడ్డాడంటే పుట్టేసినట్టు. అవునండి, మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. ఏంటంటే తల్లిదండ్రులకు తెలియదు బిడ్డ పుట్టాడా, కడుపులో వాళ్ళు విత్తనం వేసారా లేదా, వాళ్ళు కలుస్తున్నప్పుడు తెలియదండి.
తెలియదండి. కానీ ఎప్పుడైతే ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత నా తల్లికి తెలుస్తుంది, చెప్తే తండ్రికి తెలుస్తుంది. కానీ దేవాది దేవుడు చూస్తున్నాడు ఆ విత్తనాన్ని ఎప్పుడు పెడుతున్నాడు. మరి ఆ విత్తనం ఎప్పుడైతే తల్లి గర్భంలో పడుతుందో అప్పుడే ఆ బిడ్డ పుట్టినట్టేనండి. ఈజ్ ఆల్రెడీ బోర్న్, అంటే పుట్టేసినట్టే అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ పుట్టిన యేసుని వాళ్ళు కళ్ళారా చూసుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలగాక, దేవునికి స్తోత్రం కలగాక. సో అందుకోసమే తన నోటి నుండి తను నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు పిల్లలతో గర్భవతులై ఉంటే ఈయన మాటలతో ప్రవచనంతో గర్భం ధరించున్నాడు. ఆ 9 నెలల మరి మౌనము ఇక్కడ ప్రవచనాత్మకమైన ఈ 9 వచనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. తను యేసు ప్రభు గురించి చక్కటి మాటలు 4 మాటలనే చెప్పేశాడు. రక్షకుడు అంట, శత్రువుల నుండి మనల్ని కాపాడడానికి, మనల్ని విమోచించడానికి ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు, ఆయన పరిశుద్ధ నిబంధన బట్టి, అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని బట్టి, ఇదిగో ఆయన రాబోతున్నాడు కాదు అని వచ్చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. రాబోతున్నాడు అని కాదు, వచ్చేసి ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, తల్లి గర్భంలో పుట్టేసి ఉన్నాడని ఆ యేసు ప్రభు గురించి ప్రవచనాత్మకమైన మాట పొందుకున్నాడండి, మాట్లాడాడండి ఈ జకరియా గారు. ఎంత గొప్ప ధన్యుడు. వృద్ధాప్యంలో పొందుకున్న దీవెన ఆలస్యమైన ఖచ్చితంగా పొందుకుంటామండి మన జీవితంలో. నేను ఆ జీవితంలో ఎన్నో మనం పొందుకోలేకపోవచ్చు, కానీ నువ్వు అడిగావా, నువ్వు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. చూడు, నీ ప్రార్థన ఆలకించబడిందని గాబ్రియల్ దూత చెప్తుంది. ఏంటంటే ముందు సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటారు బిడ్డలు కావాలని. ఒక వయసు అయిపోయిన తర్వాత ఇంకా లాభం లేదని మర్చిపోయి దేవునికి మాత్రం నమ్మకంగా ఉన్నారు. కానీ ఆ గాబ్రియల్ దూత ఆలస్యమైన వచ్చి, ఇదిగో నీ ప్రార్థన ఆలకించబడి నీకు కుమారుని ఇవ్వబోతున్నా అంటున్నాడు. అలాగే తర్వాత చూస్తే ఇంకొక 2 వచనాలండి. తన కుమారుడు గురించి కూడా చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఓ శిశువా అంటాడు, తన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత సర్వోన్నతమైన ప్రవక్తవని పిలువబడదువు, దేవునికే ప్రవక్త అవుతావు నువ్వు. అంత మాత్రమే కాదు, మరి దేవునికి మహత్కార్యములు చెప్తూ, మరి దేవుని కార్యాలు బోధిస్తూ, పాపం నుండి ఇతరులని విడిపించడానికి నువ్వు బోధకుడు అవుతావు, మారు మనసులోకి నడిపించడానికి ఒక సాధనంగా వాడబడతావని. మరి సమయం లేదండి, అందుకే నేను చెప్తున్నాను. తర్వాత చదువుకోండి 76 నుండి 79 వచనం వరకు. మరి ఆయన మార్గంలో సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని చెప్పేసి, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిచించినట్లు చీకట్లో ఉన్న మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగును చూపించడానికి నువ్వు సాధనమవుతావు అని చెప్పేసి కుమారుడి గురించి ప్రవచించాడండి. సత్యమెరిగిన వాడు సత్యబోధని ప్రకటిస్తున్నాడు. అలాగే మన పిల్లల్ని కూడా మనం దీవించాలి, ఆశీర్వదించాలి. నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా ఈ రకంగా నీ పిల్లలు పుట్టక ముందే నువ్వు బ్రతికితే నీ పిల్లలు కూడా అలాగే బ్రతుకుతారు. నీ పిల్లలు కూడా కడుపులో ఉన్నప్పుడు నుండి అభిషేకాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే నీలో అభిషేకం ఉంటుంది, అది నీ బిడ్డలకి ప్రవహిస్తుంది. దేవుడు ఇచ్చినను ఇవ్వకపోయినను నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే అదే పరిశుద్ధత నీ బిడ్డలోనికి కూడా ప్రవహించి, ఆ తర్వాత నీ బోధన బట్టి, నీ నడవడికని బట్టి, మీ జంట ఎలా ఉంటే ఆ జంటని బట్టి నీ బిడ్డలు కూడా బలంగాను మరి భక్తిగాను ఉంటారండి. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత మరి ఆత్మలో ఇంకను బలముగా ఈ కుమారుడు ఎదుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతను దూత ఎలా చెప్పాడో అలాగే మరి ఈ బిడ్డను పెంచడం. అతను ఒంటరిగా ఉన్నాడు, ఎందుకంటే 4 మధ్యలో ఉంటే పాపంలో పడిపోతాడేమో తెలియదని అరణ్యంలోనే బ్రతికాడు. మరి తల్లిదండ్రులు చెప్పుంటారు, యోహాను నేను ఇలా పెంచాలి, నువ్వు ఇలా ఉండాలి అని. ఎలా చెప్తే అలా మరి విధేయత చూపించాడు. తల్లిదండ్రులు నీ మాటకి లోబడి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాడు. పరిశుద్ధాత్మ చేత మాత్రమే ఆయన నింపబడ్డం కాదు, కానీ పరిశుద్ధమైన జీవితం కూడా జీవించి పాపం లేని వాడిగా, ఈవెన్ యోహాను గారు పాపపు జన్మం లాంటిది అంటే జన్మించవచ్చు, కానీ అంటే అందరిలాగా పాపిగా పుట్టుండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న ఈ వ్యక్తి పాపం లేకుండా బ్రతికడండి. అలాగే మనము ఉందుముగాక, మన బిడ్డల్ని మనం ఆ రీతిగా పెంచుదుముగాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమయాన్ని సమర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.